హాయ్ అండి, హమ్మూస్ కిచెన్ కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొర్రమట్టతో చేపల పులుసు చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ కేజీ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ, ఒక 2 టీ స్పూన్లు సాల్ట్, మళ్ళీ తర్వాత పులుసులో కూడా వేయాల్సి ఉంటుంది. కారం 2 టీ స్పూన్లు, ఒక నిమ్మకాయ, వేడి కాకుండా నిమ్మకాయ బాగుంటుంది. ఫిష్ అంటే వేడి అంటారు పిల్లలు తినమంటే. కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ముక్కలకు ఒక హాఫ్ అన్ అవర్ ముక్కలకు పట్టినాక ఫ్రై చేసుకున్న ఇంతే. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆనియన్స్ను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఒక కూర గరిటెడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది, ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం ఆనియన్స్ లావుగానే పోసుకోవాలి, మళ్ళీ మిక్స్ చేసుకుంటాం కదా. కొంచెం వేగాక ఉల్లిగడ్డలు వేగినవి తీసేసుకుందాం. తీసుకొని చల్లారాక ఎండు కొబ్బరి వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు తీసినాక అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, కరివేపాకు ఒక 2 రేపాకు, కొంచెం పసుపు, చింతపండు రసం ముక్క, ఒక 50 గ్రామ్స్ చింతపండు రసం. దీనిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది. ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్లు. హాఫ్ కేజీకి 1 టీ పడుతుంది, కేజీ కాబట్టి 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. ముక్కలకు పట్టించాం కదా, సరిపోతుంది. సాల్ట్ 1 టీ స్పూన్. దీన్ని మరగనిద్దాం. కొంచెం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, ఇంకో కొన్ని వాటర్ యాడ్ చేద్దాం, చిక్కగా కావాలి కదా. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్, కొబ్బరి, మసాలా, ఒక 4-5 ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక ఎండు కొబ్బరి కాల్చుకున్నాం. కొంచెం దూరగా కాల్చుకొని మిక్సీ ఆనియన్తో మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, హాఫ్ టీ స్పూన్. మెత్తగా అయిపోయింది. దీన్ని చారులో కలిపేసుకుందాం. మరిగింది కదా, కొంచెం మరగనిద్దాం. ఇప్పుడు చేప ముక్కలని ఇందులో వేసేసుకుందాం పులుసులో. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. దగ్గరికి అయిపోయింది. ఇట్లా కొర్రమట్ట కదా, ముక్క గట్టిగా ఉంటుంది. చేపల పులుసు రెడీ. కొత్తిమీరతో పైన చల్లుకుందాం, బాగుంటుంది. పులుసు రెడీ అయింది కదా. చేపల పులుసు రైస్లో బాగుంటుంది. మీరు కూడా చేపల పులుసు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.